హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరి కోసం మనం బేసిక్గా ఏవైతే మన కాంపిటేటివ్లో సైన్స్ నుండి సోషల్ నుండి ఎక్కువగా రిపీటెడ్గా బిట్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదా, వాటిని బేస్ చేసుకొని అవి ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి మెటీరియల్ అనేది చాలా వరకు సెర్చ్ చేస్తూ ఉన్నారు. బట్ మనకి సింపుల్గా ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉన్నాడు. అవి ఎలా అంటే 6th నుంచి 10th వరకు ఉన్న బేసిక్ బిట్స్ అనేవి మనకి ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి వాటిని మనం కంప్లీట్గా ఈ బిట్ బ్యాంక్ అంతా చూద్దాం. ఒకసారి చూడండి ఎలా అడుగుతున్నాడు అనేది. ఇది జనరల్ సైన్స్ అన్నమాట, 7th క్లాస్ నుంచి. ఇది చూసారు కదా, ఇక్కడ లోగో ఉందా, ఇది ఎన్సీఆర్టీ అనమాట. ఇది ఎన్సీఆర్టీ కంప్లీట్గా, ఇది ఎన్సీఆర్టీకి సంబంధించినవి, సైన్స్ సెమిస్టర్ 1 సంబంధించిన టెక్స్ట్ బుక్. ఒకసారి చూద్దాం బిట్స్. ఇక్కడే మనకి చాలా వరకు వీటి మీదే మనకి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ పర్ఫెక్ట్గా చదువుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, న్యూట్రిషన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ న్యూట్రిషన్స్ ఇన్ యానిమల్స్ అండ్ చాప్టర్ 3 ఏంటంటే హీట్. నెక్స్ట్ చాప్టర్ 4 యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ అండ్ ఫిజికల్ కెమికల్ చేంజెస్, రెస్పిరేషన్ ఇన్ ఆర్గానిజమ్స్, ట్రాన్స్పరెంట్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. మీలో ఎవరికైనా వీటిలో బిట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేయాలి ఎవరికైనా కావాలంటే మనకి హాయ్ అని మెసేజ్ పెట్టి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇదేంటంటే న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. మనం మొక్కల్లో పోషణ అనేది చూస్తుంటాం, మనకి మనసుల్లో ఎలా అయితే జరుగుతుంటుందో అలానే మొక్కల్లో ఎక్కువగా జరుగుతుంది అనమాట. వీటిలో మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే అట్రోట్రోపిక్ అండ్ ఈ న్యూట్రిషన్స్ అనేవి ఇవన్నీ న్యూట్రిషన్స్ ఏంటంటే దీస్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ ఆర్ కాల్డ్ న్యూట్రిషన్స్ అండ్ నెసరీ ఫర్ అవర్ బాడీ. మన బాడీకి ఏవైతే కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ వాటర్, ఇవన్నీ ఏవైతే కావాలో వాటిని అన్నిటినీ మనం న్యూట్రిషన్స్ అంటాం. అవన్నీ మనకు తెలిసిందే. అయితే ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ రిక్వైర్డ్ ఫుడ్, ఏవైతే జీవించడానికి ఏవైతే మనకి ఇంపార్టెంట్గా కావాలి, ఏవైతే పోషకాలు కావాలో వాటన్నింటినీ కూడా మనం ఏమంటామంటే ఫుడ్ ఆర్గానిజమ్స్. బట్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ కెనాట్ దే గెట్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్స్. దస్ హ్యూమన్ యానిమల్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ డిపెండ్ ఆన్ ప్లాంట్స్. హ్యూమన్స్ అండ్ యానిమల్స్ వాళ్ళంతా వాళ్ళు ఏంటంటే ఫుడ్ని ప్రిపేర్ చేసుకోలేరు. ఖచ్చితంగా ఎదుటి వాళ్ళపైన, ఎదుటి జీవులపైన ఆధారపడవలసిందే. సో అలాంటి వాటిని మనం ఏమంటామో ఒకసారి చూద్దాం. తెలుగులో ఏంటంటే మనం పోషకాలు అనేవి పిలుస్తాం. కొన్ని జీవరాశుల ఆహారం అవసరం, మొక్కలకి కూడా అవసరమే. ఇలా ఏవైతే జీవులకి ఆహారం అవసరం అవుతుంటుందో అలాంటి వాటిని మనం ఏంటంటే ఓన్గా ప్రిపేర్ చేయలేం, ఓన్లీ అది మొక్కల ద్వారా మాత్రమే చేయగలం. అలా మొక్కలపైన చేస్తాం. మనం జంతువులు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళపైన ఆధారపడుతూ ఉంటారు. అయితే వీటిని ఏమంటారంటే స్వయంగా జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని స్వయం పోషణ అంటారు. అలా కాకుండా మొక్కలు స్వయం పోషకాలు అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే బిట్ అడుగుతాడు సింపుల్గా, స్వయం పోషకాలకు ఎగ్జాంపుల్స్ ఏంటని. జంతువులు చాలా మరియు ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహారం పదార్థాల నుండి తీసుకుంటాయి, వాటిని పరపోషకాలు అంటారు. మొక్కలపైన మనం ఆధారపడతాం, అలానే జంతువులు కూడా ఆధారపడతాయి. ఈ విధంగా మనం బిట్స్ అనేవి ఈ ఎన్సీఆర్టీ బుక్స్ నుండి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీలో ఎవరికైనా వీటిని ప్రిపేర్ చేయడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్నట్టయితే మనం ప్రిపేర్ చేసి పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో ఒకసారి ఎండ్ వరకు చూడండి. ఈ సెల్స్ మ్యాక్సిమం ఒక కణం ఏర్పడడానికి కొన్ని రకాలుగా చాలా
మాలిక్యూల్స్ అన్నీ కూడా అవసరం అన్నమాట. ఇప్పుడు సెల్స్ అంటే యూ హ్యావ్ సీన్ ద బిల్డింగ్స్ ఆర్ మేడ్ బ్రిక్స్. సిమిలర్లీ చాలా రకాల కణాలు అన్నీ మిక్స్ అయ్యి ఒక పెద్ద బ్రిక్ అనేది ఒకటి అవుతుంది. ఎగ్జాంపుల్గా సెల్ అనేది ఒక లివింగ్ ఆర్గానిజం. సెల్స్ కెన్ సీమ్ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్. వీటిని మనం సెల్స్ని ఎలా చూడొచ్చు అంటే మన కంటికి కనిపించు, ఓన్లీ అవి మనం మైక్రోస్కోప్లో మాత్రమే చూడగలం. అయితే మనకి ముఖ్యంగా ఏంటంటే వీటిని ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు అంటే కణాలు, కణత్వచం, కేంద్రకం, కణద్రవ్యం. ఇది కణం అన్నమాట. దీన్ని కేంద్రకం అంటే ఇంగ్లీష్లో ఏంటంటే న్యూక్లియస్. దీన్ని న్యూక్లియస్ మిడిల్లో ఉన్నదాన్ని. నెక్స్ట్ ఈ కనిపిస్తుంది కదా, ఈ చిన్న చిన్న డాట్స్లో ఉన్నాయి, అది ప్లాస్మా అంటాం. అండ్ సెల్ మెంబ్రేన్ చుట్టూ ఉన్న త్వచాన్ని ఏమంటాం అంటే కణత్వచం అంటారు, సెల్ మెంబ్రేను అంటాం. ఇక్కడ చూస్తున్న మనకి ఎక్కువగా కనిపించేది పత్రహరితం అంటాం. తెలుగులో పత్రహరితం అనేది ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుందంటే సౌరశక్తిని గ్రహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మనకి ఈ శక్తి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి నుండి ఆహారాన్ని తయారు చేయడంలో కూడా ఎంతగానో సహాయపడుతుంది. అయితే సూర్యకాంతి సమక్షంలో ఆహార పదార్థాలు తయారీ జరగడం వలన ఇది కిరణజన సంయోగక్రియగా పిలువబడుతుంది అన్నమాట. మనకి సూర్యకాంతి సమక్షంలోనే కిరణజన సంయోగక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడే కదా మనకి ప్లాంట్స్ అనేవి కార్బోహైడ్రేట్స్ని వాటిని రెడీ చేసుకొని మనకి ఫ్రూట్స్ అని ఇలా రకరకాలుగా మనకి ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంటాయి. మనకి అంటే జంతువులకి, లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నింటికి. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు, మనందరికీ తెలిసిందే. ఇలాంటి కంప్లీట్ ఇలా డెప్త్గా మనకి బిట్స్ అనేవి అడుగుతూ ఉన్నప్పుడు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి మనం చదవాల్సిన అవసరం చాలా ఉంది. మెయిన్లీ మనం మెటీరియల్స్ ఎక్కడి నుంచి అడుగుతుంటాడో అని చూస్తూ ఉంటాం, కానీ ఇలాంటి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అది 6th నుంచి మ్యాక్సిమం 10th వరకు ఎన్సీఆర్టీ బేస్డ్ మీదే మనకి వర్క్ అవుతూ ఉంటాయి. ఏ ఎగ్జాంపుల్స్ ఇక్కడ డయాగ్రామ్స్ సహా మనకి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఉంటాయి. సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా మనకి పీడిఎఫ్ రూపంలో మనం ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. అయితే ఇది లైట్ ఎనర్జీ అండ్ కార్బన్ డైఆక్సైడ్, ఇది ప్లాంట్, ఇవి క్లోరోఫిల్. ఈ ఆకుపచ్చని ఉన్నదాన్ని క్లోరోఫిల్ అంటారు. ఇక్కడ రూట్స్ అనేవి ఇలా భూమి లోపలికి చొచ్చుకుపోయిన తర్వాత వాటర్ అండ్ మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేవి వాతావరణంలో ఉన్న వాటిని మన కార్బన్ డైఆక్సైడ్ని మొక్కలు తీసుకొని అక్కడ కిరణజన సంయోగక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మనకి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అది ఎర్లీ మార్నింగ్ టైంలో. నైట్ టైము ఆక్సిజన్ అబ్జర్వ్ చేస్తుంది మొక్క. చూసారు కదా, ఇదేంటంటే సెక్షన్ ఆఫ్ ఏ లీఫ్ అంటే పత్రం యొక్క అడ్డుకోత. ఇక్కడ ఎలా ఉంది చూసారు కదా, ఇక్కడ పత్ర రంధ్రాలు, ఇవన్నీ రక్షక కణాలు, ఇవన్నీ ఇక్కడ మనకి ఎలా చూపిస్తున్నాయి. ఇవే అడుగుతూ ఉంటాడు బేసిక్గా మనకి ఎలా క్వశ్చన్ వస్తుందని. కిరణజన సంయోగక్రియ యొక్క ఫార్ములా కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ నీరు అండ్ సూర్యకాంతి పత్రహరితం గివ్స్ రైజ్ టు కార్బోహైడ్రేట్ అండ్ ఆక్సిజన్. మనకి ఈ విధంగా అడిగినప్పుడు మనం ఈ విధంగా చెప్పాలన్నమాట. దీన్ని మనం టిక్ చేయాలి. ఆప్షన్స్ అడుగుతాడు. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో ఈ బిట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం మనకి వీటి ద్వారా వచ్చినవే. ఈ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకొని మనకి ఎక్కువగా బిట్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి. సో మనం వాటిని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వీటిని అన్నిటినీ బాగా అబ్జర్వ్ చేసి శిలీంధ్రాలు, నెక్స్ట్ ఫంగై, వీటన్నింటి కోసం కూడా మనం ఒక దగ్గర నోట్స్ అనేవి ప్రిపేర్ చేసాం ఆల్రెడీ. వాటిపైన మీకు ఒక పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఎవరైనా పర్లేదు మనకి వాట్సాప్లో కానీ ఎక్కడైనా పంపించడం జరుగుతుంది. కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇవి ఓన్లీ ఎన్సీఆర్టీ బుక్స్ అన్నమాట. ఇవన్నీ కూడా స్కూల్స్ నుండి మనం తీసుకొని వాటి నుంచి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, మ్యాక్సిమం బిట్ బ్యాంక్ అంతా ఇక్కడే ఉంటుంది. అదేంటంటే
ట్రోపిక్ అండ్ క్లోరోఫిల్. మెయిన్ కీవర్డ్స్ ఇవి: క్లోరోఫిల్ అండ్ హెటరోట్రోప్స్ అండ్ హోస్ట్ అంటే అతిథేయ అండ్ ఇన్సెక్టివిరస్ అండ్ న్యూట్రిషన్ అండ్ పారాసైట్ అండ్ ఫోటోసిన్సిస్ అండ్ సప్రోట్రోప్స్ అండ్ సప్రోట్రోపిక్ స్టొమాటా. తెలుగులో ఏంటంటే స్వయం పోషకాలు, పత్రహరితము, పరపోషకాలు అండ్ అతిథేయ అండ్ కీటకాహార మొక్కలు, పోషకం, పోషణ, పరన్న జీవనం అండ్ కిరణజన సంయోక్రియ, పూతికాహార పోషణ, పత్రరంధ్రాలు. మ్యాక్సిమం వీటన్నింటి మీద కూడా మనకి బిట్స్ అనేవి రెడీ చేయడం జరుగుతుంది. మెయిన్ పాయింట్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట. ఈ తెలుగు అండ్ ఇంగ్లీషు రెండు కూడా ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ కావాలంటే ఆ టైప్లో మనం ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవరైనా ఏ క్లాస్ కావాలి అని వాటిని పర్ఫెక్ట్గా మెన్షన్ చేసినట్టయితే మీకు వీటిని ఒక పీడిఎఫ్ రూపంలో ప్రిపేర్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఎనీవన్ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఎన్సీఆర్టీ, ఇదంతా ఎన్సీఆర్టీ అనమాట. ఇప్పటివరకు మొక్కల్లో చూసాం న్యూట్రిషన్స్ ఇన్ యానిమల్స్, మొక్కల్లో జంతువుల్లో పోషణ ఎలా జరుగుతుంది, మనలో ఎలా జరుగుతుంది చూస్తున్నారు కదా. జీర్ణాశయం, వీటి నుంచి పిత్తాశయం, కాలేయం, క్లోమం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, ఇవన్నీ మనకి మ్యాక్సిమం వీటి నుండి ఎక్కువగా బిట్స్ అనేవి రిపీటెడ్గా అవుతాయి. ఈ బిట్స్ అనేవి చాలా డెప్త్ ఇచ్చేసాడు, ఎక్కడి నుంచి ఇచ్చేసాడని మనం అనుకుంటూ ఉంటాం, కానీ బేసిక్గా వీటి నుంచే మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఓన్లీ బయాలజీకి సంబంధించింది. ఇంకా పోస్ట్ చేస్తాము మంచి వీడియోస్ అన్నీ కూడా మీరు చూద్దరు. కానీ పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, శ్వాసన అంటే మనకి విసర్జన వ్యవస్థ అనేది ఎలా జరుగుతుంది కంప్లీట్గా, అలానే జంతువుల్లో ఫుడ్ ప్రాసెస్ జరిగి వాటి డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా జరుగుతుంది, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులో మనకి దొరుకుతుంది. మనం ఎంతో మెటీరియల్స్ అనేవి కొనడానికి చూస్తూ ఉంటాం అవి, బట్ అక్కడ ఏం చేస్తారంటే ఏదో కొన్ని పాయింట్స్ అనేవి మిస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి, బట్ ఇందులో అలా ఉండదు. ఇది ఫిజిక్స్ వచ్చేసి మనకి ఫిజిక్స్ అనమాట. ఉష్ణం చూసారు కదా. మీకు ఒకవేళ లెసన్ వైజ్గా కావాలన్నా మనం పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. లేదు ఒకవేళ క్లాస్ వైజ్ కావాలన్నా మనం పంపిస్తాము. మీరు ఒకసారి కామెంట్ చేయండి, రీజనబుల్గా మనం చెప్తాము విషయం ఏంటనేది క్లారిటీగా. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ వాట్సాప్లో నెంబర్, మీరు అక్కడ కామెంట్లో నెంబర్ పెట్టినా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో చాలా తక్కువలో మీకు అప్డేటెడ్ కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ స్టాండర్డ్ అనమాట. ఇంకా ఇవి చదివితే ఇంకా మ్యాక్సిమం ఏ టాపిక్స్ కూడా అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది. చీమ కాటు అన్నాడు. చీమ కుట్టినప్పుడు అది ఆమ్లద్రావాన్ని చర్మంలోకి పంపిస్తుంది కదా. మనకు తెలిసిందే, చీమ ఎప్పుడైనా మనల్ని కుట్టిందంటే అక్కడ మనకు మంటగా ఉంటుంది. ఆ మంట ఎలా ఏర్పడుతుందంటే అక్కడ మనకు ఒక యాసిడ్ని ఫామ్ చేస్తుంది. దాన్నే మనం ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఇది తేమతో కూడిన బేకింగ్ సోడా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా కాల్మైన్ జింక్ కార్బోనేట్ ద్రావణాన్ని రుద్దడం ద్వారా ఆమ్ల ప్రభావం తటస్థీకరించబడుతుంది. ఎప్పుడైతే మనకి ఆమ్లం అనేది మన బాడీలోకి వెళ్ళిందంటే అక్కడ మనకు మంట ఉంటుంది. ఆ మంట తగ్గడానికి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే బేకింగ్ సోడా లేదా జింక్ కార్బోనేట్, కాల్మైన్ అంటాము. ఈ రెండిట్లో ఏదైనా మనం ఆ ప్లేస్లో రుద్దినట్టయితే అక్కడ ఆమ్లము తటస్థీకరం అంటే న్యూట్రలైజేషన్ అవుతుంది. మనకి నొప్పి నుండి ఉపశమనం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఆమ్లం ప్లస్ క్షారం గివ్స్ రైజ్ టు లవణం ప్లస్ నీరు. ఆమ్లం క్షారం రెండు మిక్స్ అయితే మనకి ఏమవుతుందంటే లవణం అండ్ నీరు రెండు కూడా మనకి అంతి ఉత్పన్నాలు అంటాము. ఉష్ణం కూడా విడుదలవుతుందన్నమాట. ఈ కంటెంట్ మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా మీరు ఖచ్చితంగా 10 మందికి షేర్ చేస్తే అండ్ లైక్ చేసినట్టయితే
షేర్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అంతా బాగా గ్రోత్ అవుతుంది. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి ఒకసారి షేర్ చేయండి. వీటి నుండి మనం చాలా బాగా బిట్స్ అనేవి ప్రిపేర్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువలోనే. మీకు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ మెటీరియల్ని ప్రిపేర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ మనం కొంచెం బాగా డెప్త్గా వెళ్ళి మెయిన్ పాయింట్స్ని తీసుకొని వాటిపైన మనం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చేసాం కూడా కొన్ని. మీలో ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేసినట్టయితే మీకు వాట్సాప్లో పంపించేస్తాం. బాడీలో వాటర్ రవాణా, ప్లాస్మా, రక్తం యొక్క రంగులు, వర్గీకరణ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనకి వీటిల నుంచే, అంటే మెయిన్లీ 8th to 10th అడుగుతూ ఉంటాడు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.